హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేడు మనం చూస్తున్నాం శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో కరెంట్ అఫైర్స్ బై మీ మల్లికార్జున సార్. నేటి ఉద్యోగ సాధనలో కరెంట్ అఫైర్స్ అనేటివి అత్యంత ప్రముఖ పాత్ర వస్తున్నాయి. అటువంటి కరెంట్ అఫైర్స్ను సమగ్రమైన సమాచారంతో, నాణ్యమైన సమాచారంతో మీ ముందుకు తీసుకువస్తున్నటువంటి ప్రముఖ కోచింగ్ సంస్థ శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారండి. మరి సబ్జెక్టులకు వెళ్తే, అంతర్జాతీయ యోగా ఉత్సవం 2021ని ఎక్కడ నిర్వహిస్తారు? అంతర్జాతీయ యోగా ఉత్సవం 2021ని ఎక్కడ నిర్వహిస్తారు? ఎక్కడ నిర్వహిస్తారంటే ఋషికేశ్లో నిర్వహిస్తారండి. అంతర్జాతీయ యోగా ఉత్సవం 2021ని ఎక్కడ నిర్వహిస్తారంటేనా ఋషికేశ్లో నిర్వహిస్తారండి. మరి ఎప్పుడు నిర్వహిస్తారు అని అడిగినారు అనుకోండి. ఎప్పుడు నిర్వహిస్తారు అంటేనా మార్చి 7వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు నిర్వహిస్తారండి. చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ యోగా ఉత్సవం 2021ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటేనా ఋషికేశ్లో నిర్వహిస్తారు. ఎక్కడ నిర్వహిస్తారంటేనా ఋషికేశ్లో నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహిస్తారంటేనా మార్చి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఒక వారం పాటు అంతర్జాతీయ యోగా ఉత్సవం నిర్వహించడం జరుగుతున్నదండి. ఎక్కడ నిర్వహిస్తారండి? ఋషికేశ్లో. నెక్స్ట్, హురాన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 గాను అత్యంత ధనవంతుడు ఎవరు? అత్యంత ధనవంతుడు ఎవరంటున్నా ఎలోన్ మాస్క్. హురాన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 అత్యంత ధనవంతుడు ఎవరు అంటే ఎలోన్ మాస్క్. ఈయన ఎవరంటేనా అమెరికా స్పేస్ సంస్థ అయినటువంటి ఒక స్పేస్ సంస్థ అంటే స్పేస్ ఎక్స్ అధినేత అండి. ఈయన ఎవరంటేనా స్పేస్ ఎక్స్ అధినేత. హురాన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 అత్యంత ధనవంతుడు ఎవరయ్యా అంటేనా ఎలోన్ మాస్క్. ఈయన ఎవరంటేనా అమెరికాకు చెందినటువంటి ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ అధినేత అండి. మరి మన భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరయ్యా అంటేనా ముఖేష్ అంబానీ. ఎవరంటేనా ముఖేష్ అంబానీ. ఈయన ప్రపంచవ్యాప్తంగా ఎన్నవ స్థానంలో ఉన్నారంటేనా 8వ స్థానంలో ఉన్నారండి. ఎన్నవ స్థానంలో ఉన్నారంటేనా ప్రపంచంలో అయితేనా 8వ స్థానంలోను, మన ఇండియాలో అయితేనా 3వ స్థానంలోనూ ఉన్నారు. హురాన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 ప్రకారం అత్యంత ధనవంతుడు ఎవరయ్యా అంటేనా ఎలోన్ మాస్క్. ఈయన ఎవరంటేనా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ అధినేత అండి. మరి భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరంటేనా ముఖేష్ అంబానీ. ఈయన ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉన్నారంటేనా 8వ స్థానంలో ఉన్నారండి. మరి ముఖేష్ అంబానీ ఆస్తిని చూస్తేనా దాదాపు 6 లక్షల కోట్ల నికర ఆస్తులు కలిగి ఉన్నారు. నెక్స్ట్, భారతదేశంలో పండించిన ఎర్ర బియ్యంను మొట్టమొదటిసారిగా ఏ దేశానికి ఎగుమతి చేయుచున్నారు? చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో పండించిన ఎర్ర బియ్యంను మొట్టమొదటిసారిగా ఏ దేశానికి ఎగుమతి చేయనున్నారు అంటేనా అమెరికాకు. ఏ దేశానికి ఎగుమతి చేయనున్నారంటేనా అమెరికా. భారతదేశంలో పండించిన ఎర్ర బియ్యంను, ఏ బియ్యం అండి? ఎర్ర బియ్యంను మొట్టమొదటిసారిగా ఏ దేశానికి ఎగుమతి చేస్తున్నారు అంటేనా అమెరికాకు ఎగుమతి చేయడం జరుగుతున్నది. ఈ ఎర్ర బియ్యంలో వచ్చేసి ఇక్కడ పీచు పదార్థము మరియు రిచ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయండి. రిచ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇటువంటి నాణ్యమైన బియ్యాన్ని, ఎర్ర బియ్యంను మొట్టమొదటిసారిగా భారతదేశం అమెరికాకు ఎగుమతి చేయడం జరుగుతున్నది. నెక్స్ట్, QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021 ప్రకారం QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ జాబితా 2021 ప్రకారం టాప్ 100లో చోటు దక్కించుకున్న భారతీయ యూనివర్సిటీ ఏది? భారతీయ యూనివర్సిటీ ఏదంటేనా జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అండి. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ జాబితా 2021 ప్రైవేటు యూనివర్సిటీల జాబితాలో టాప్ 100లో చోటు దక్కించుకున్న
భారతీయ యూనివర్సిటీ అంటేనా భారతీయ యూనివర్సిటీ ఏది అంటేనా జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఏంది. మరి ఇక్కడ ఉన్నటువంటి క్యూఎస్ అంటే ఏమిటి అంటేనా క్యూఎస్ అంటే ఏమిటంటేనా క్వాక్విరైల్ సైమన్స్, క్వాక్విరెల్ సైమన్స్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ జాబితా 2021 ప్రకారం ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో ప్రైవేట్ యూనివర్సిటీ జాబితాలో టాప్ 100లో చోటు దక్కించుకున్న భారతీయ యూనివర్సిటీ ఏది అంటేనా జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. మరి ఇక్కడ క్యూఎస్ అంటేనా క్వాక్విరెల్ సైమన్స్ అని అర్థం అండి. నెక్స్ట్, ఆస్ట్రేలియా నందు భారత తదుపరి హై కమిషనర్గా భారత హై కమిషనర్గా నియమితులైన వారు ఎవరంటేనా మన్ప్రీత్ వోహ్రా. ఈయన 1988 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అండి. ఈయన ఎవరంటేనా 1988 చెందినటువంటి ఐఎఫ్ఎస్ బ్యాచ్ అధికారి. ఆస్ట్రేలియా నందు తదుపరి భారత హై కమిషనర్గా నియమితులైన వారు ఎవరయ్యా అంటేనా మన్ప్రీత్ వోహ్రా. ఈయన ఎవరంటేనా 1988 ఐఎఫ్ఎస్ అధికారి, భారతదేశంలో సీనియర్ అధికారులండి ఈయన. నెక్స్ట్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 నందు మొదటి స్థానంలో ఉన్నటువంటి భారతీయ నగరం ఏది అంటేనా బెంగళూరు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 ప్రకారం మొదటి స్థానంలో ఉన్న భారతీయ నగరం ఏదంటేనా బెంగళూరు అండి. ఇక్కడ ఇంటి అద్దెలు కానీ, వాతావరణం కానీ, రవాణా సౌకర్యాలు, నెక్స్ట్ ఆరోగ్య, విద్య, వైద్యం ఇటువంటి అన్ని పరిశీలించి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో ఒక నగరాల యొక్క జాబితాను ప్రదర్శించడం జరిగింది. ఆ నగరాల్లో మొదటి నగరంలో ఉన్నటువంటి ఏదంటేనా బెంగళూరు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 నందు మొదటి స్థానంలో ఉన్నటువంటి భారతీయ నగరం ఏదయ్యా అంటేనా బెంగళూరు. రెండవ స్థానం చూసుకుంటేనా పూణే అండి. రెండవ స్థానం పూణే. మూడవ స్థానంలో వచ్చేసి అహ్మదాబాద్. నాలుగవ స్థానంలో చెన్నై. ఇలా ఇక్కడ ఈ నగరాలలో ఉన్నటువంటి రవాణా, నివసించడానికి ఇంటి అద్దెలు, నెక్స్ట్ కమ్యూనికేషన్, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఈ విధంగా అన్ని రకాలుగా మానవుడి యొక్క అనుకూలమైన పరిస్థితులు అన్నీ పరిశీలించి మొదటి స్థానంలో ఏ నగరం ఉందంటేనా బెంగళూరు ఉండడం జరిగిందండి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ 2020 ప్రకారం ప్రపంచంలో అత్యధిక రక్షణ వ్యయం చేసిన దేశం ఏది? ప్రపంచంలో అత్యధిక రక్షణ వ్యయం చేసిన దేశం ఏదంటేనా అమెరికా అండి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS 2020 ప్రకారం ప్రపంచంలో అత్యధిక రక్షణ వ్యయం చేసిన దేశం ఏది అంటేనా అమెరికా అండి. ఇక్కడ ప్రపంచ దేశాల మొత్తం రక్షణ వ్యయంలో 40% ఈ ఒక్క అమెరికానే ఖర్చు పెడుతున్నది. ప్రపంచ దేశాల్లోని మొత్తం ఖర్చులో 40% అమెరికా ఖర్చు పెడుతుంది. రెండవ దేశం ఏదంటేనా చైనా అండి. ఇది 10.6% ఖర్చు పెడుతున్నది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS 2020 ప్రకారం ప్రపంచంలో అత్యధిక రక్షణ వ్యయం చేసిన దేశం ఏదంటేనా అమెరికా. ప్రపంచం మొత్తం రక్షణ భాగంలో, రక్షణ బడ్జెట్లో ప్రపంచం అన్ని దేశాల మొత్తం రక్షణ వ్యయంలో 40% అమెరికా చేస్తుంటే రెండవ స్థానంలో చైనా 10.6% చేస్తున్నదండి. నెక్స్ట్, రక్షణ పరికరాల అమ్మకం కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? రక్షణ పరికరాల అమ్మకం కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుందంటేనా ఫిలిప్పీన్స్. ఇక్కడ ఫిలిప్పీన్స్ దేశంతో ఒప్పందం చేసుకుందండి. రక్షణ పరికరాల అమ్మకం కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుందంటేనా ఫిలిప్పీన్స్ దేశంతో ఒప్పందం చేసుకుంది. ఇక్కడ భారత్ రూపొందించినటువంటి హైపర్సోనిక్ క్రూయిజ్ షిప్ని అయిన హైపర్సోనిక్
క్రూయిజ్ క్షిపణి అయినటువంటి బ్రహ్మోస్ క్షిపణిని ఇక్కడ ఫిలిప్పీన్స్కు అందించడం జరుగుతుందండి. ఈ ఒప్పందంలో భాగంగా ఇక్కడ చైనాకు వ్యతిరేక దేశమైనటువంటి ఫిలిప్పీన్స్కు భారతదేశం తన యొక్క అమ్ముల పొదిలో ఉన్నటువంటి ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించినటువంటి హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయినటువంటి బ్రహ్మోస్ను ఫిలిప్పీన్స్కు అమ్మేదానికి నిర్ణయించడం జరిగింది. ఏ ఒప్పందం అంటే ఇక్కడ నూతన రక్షణ పరికరాల అమ్మకంలో భాగంగా. నెక్స్ట్ వాన్ ఐఎఫ్ఆర్ఏ ఇచ్చిన WN1 IFRA ఇచ్చిన ఏషియన్ డిజిటల్ మీడియా అవార్డులలో 2020 సంవత్సరానికి గాను ఛాంపియన్ పబ్లిషర్గా నిలిచిన పత్రిక ఏది? 2020 గాను ఛాంపియన్ పబ్లిషర్గా నిలిచిన పత్రిక ఏదంటే మన భారతీయ పత్రిక అయినటువంటి ద హిందూ, మన భారతదేశానికి సంబంధించినటువంటి పత్రిక అయిన ద హిందూ అండి. వాన్ IFRA ఇచ్చిన ఏషియన్ డిజిటల్ మీడియా అవార్డులలో, చాలా ఇంపార్టెంట్ అండి, ఏషియన్ డిజిటల్ మీడియా అవార్డులలో 2020 సంవత్సరానికి గాను ఛాంపియన్ పబ్లిషర్గా నిలిచినటువంటి దేశం ఏదంటేనా ది హిందూ. నెక్స్ట్ ఫ్రీడమ్ హౌస్ నివేదిక ప్రకారం స్వేచ్ఛాయుత దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఫ్రీడమ్ హౌస్ నివేదిక ప్రకారం స్వేచ్ఛాయుత దేశాలలో భారతదేశం యొక్క స్థానం ఎంతంటేనా 88వ స్థానం అండి. 88వ స్థానం. ఎన్నవ స్థానంలో ఉందంటే మన భారతదేశం 88వ స్థానంలో ఉందండి. ఇక్కడ ఫ్రీడమ్ హౌస్ అనేటువంటి సంస్థ ఎన్ని దేశాలలో ఇది సర్వే నిర్వహించిందంటే 111 దేశాల్లో సర్వే నిర్వహిస్తే మన దేశం 88వ స్థానంలో ఉందండి. అంటే మన దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణం అనేది తగ్గిపోతూ వస్తున్నది. మరి మొదటి స్థానంలో ఏ దేశం ఉందంటే నార్వే. నార్వే ఉందండి. ఇక్కడ మన దేశం ఇంతకుముందు 2017తో పోల్చుకుంటే ఇప్పటికీ మరొక 5 స్థానాలు దిగజారినామండి. 83వ స్థానం నుంచి 88వ స్థానానికి రావడం జరిగింది. 2017లో మనం 83వ స్థానంలో ఉంటే 2021కి 88వ స్థానానికి వచ్చినాం. అంటే మన దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణం అనేది తగ్గిపోతున్నది. ఏ సంస్థ ప్రకటించిందంటే ఫ్రీడమ్ హౌస్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే వాషింగ్టన్ DC. చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రీడమ్ హౌస్ నివేదిక ప్రకారం స్వేచ్ఛాయుత దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎంతంటేనా 88వ స్థానం అండి. మొత్తం ఇది ఎన్ని దేశాల్లో సర్వే నిర్వహించిందంటున్నా 211 దేశాల్లో సర్వే నిర్వహించడం జరిగింది. మన దేశం 2017లో 83వ స్థానంలో ఉంటే ప్రస్తుతం 88వ స్థానానికి రావడం జరిగింది. అంటే మన దేశంలో ఇక్కడ స్వేచ్ఛాయుత వాతావరణం అనేది తగ్గిపోతుంది. ఉదాహరణకు మన దేశంలో చూసామనుకోండి, ఇక్కడ కుల మతాల యొక్క గొడవలు కానీ, కులతత్వం, మతతత్వం లేదంటే ఇక్కడ గోమ హత్యకాండలు ఇట్లాంటివన్నీ కారణంగా ఇక్కడ తమ యొక్క భావ వ్యక్తీకరణను స్వేచ్ఛగా ప్రకటించలేకపోవడం అనేది దీనిలో భాగంగా మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు ఎవరు? కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు ఎవరు అంటేనా రిత్వికా శ్రీ. ఎవరంటేనా రిత్వికా శ్రీ అండి. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు ఎవరంటే రిత్వికా శ్రీ. ఈ అమ్మాయి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అనంతపురం జిల్లా బాలిక అండి. అనంతపురం జిల్లా బాలిక. వయసు వచ్చేసి కేవలం 9 సంవత్సరాలు మాత్రమే. మరి కిలిమంజారో యొక్క ప్రత్యేకత ఏమని చూసుకుంటున్నా ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన పర్వతం ఏదంటున్నా కిలిమంజారో అండి. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన పర్వతం ఏదంటున్నా కిలిమంజారో. దీని యొక్క హైట్ చూసిన 5681 మీటర్లు అండి. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు ఎవరంటేనా రిత్వికా శ్రీ. ఈ బాలిక ఏ జిల్లా వాసి అంటున్నా మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా వాసి అండి. ఈ అమ్మాయి యొక్క వయసు ఎంత అంటున్నా కేవలం 9 సంవత్సరాలు మాత్రమే. ఈ కిలిమంజారో చూసుకుంటున్నా దాని ప్రత్యేకత ఏమిటంటున్నా ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదంటున్నా కిలిమంజారో. దీనిని తన యొక్క మొదటి ప్రయత్నంలోనే ఇక్కడ అధిరోహించడం జరిగింది రిత్వికా శ్రీ. మరి కిలిమంజారో యొక్క హైట్ ఎంత అంటేనా 5681 మీటర్లు ఎత్తండి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి 2023వ సంవత్సరాన్ని ఏమని ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఐక్యరాజ్య సమితి 2023వ సంవత్సరాన్ని ఏమని ప్రకటించింది అంటున్నా ప్రపంచ అంతర్జాతీయ
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని ఏమని ప్రకటించిందంటే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందండి. మరి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ప్రతిపాదన చేసిన దేశం ఏంటంటే మన భారతదేశమే. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని ఏమని ప్రకటించింది అంటేనా అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందండి. అంటే ఇక్కడ 2023 సంవత్సరం నాటికి భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం కూడా చిరుధాన్యాల వాడకాన్ని పెంపొందించడం మరియు ఉత్పత్తిని ఎక్కువ చేయడం అండి. మనం చూస్తున్నాం నేటి కాలంలో రాగులు, సద్దలు, జొన్నలు, కొర్రలు అట్లాంటివి మనం ఎవరు కూడా పెద్దగా వాడటం లేదు. కానీ మనలో అసలైన పోషకాలను, అసలైన శక్తిని నింపేటువంటివి ఏంటంటే ఈ చిరుధాన్యాలే. అటువంటి చిరుధాన్యాల యొక్క వినియోగాన్ని మరియు ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఏ సంవత్సరం ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి. మరి ఇక్కడ ఈ సంవత్సరంగా అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ప్రతిపాదన చేసినటువంటి దేశం ఏంటంటే భారతదేశం అండి. నెక్స్ట్ కోవాక్సిన్ వాడకానికి అధికారికంగా అనుమతించిన మొట్టమొదటి ఆఫ్రికా ఖండ దేశం ఏది? కోవాక్సిన్ వాడటానికి అధికారికంగా అనుమతించిన మొట్టమొదటి ఆఫ్రికా ఖండ దేశం ఏది అంటే జింబాబ్వే. ఏ దేశం అంటే జింబాబ్వే అండి. కోవాక్సిన్ వాడకానికి అధికారికంగా అనుమతించిన మొట్టమొదటి ఆఫ్రికా ఖండ దేశం ఏంటంటే జింబాబ్వే. మరి జింబాబ్వే యొక్క రాజధాని చూస్తేనా రాజధాని హరారే. జింబాబ్వే యొక్క రాజధాని హరారే. కరెన్సీ అమెరికన్ యుఎస్ డాలర్ అండి. అమెరికా యొక్క డాలర్ ఇక్కడ అధికారికంగా చలామణిలో ఉంది. ఇక మనము కరెంట్ అఫైర్స్తో పాటు కొద్దిగా స్టాండర్డ్ జీకే లేదా స్టాక్ జీకేని చదువుకుంటూ వస్తే దేశాల యొక్క రాజధానులు లేదంటే వాటి యొక్క గుర్తులు అట్లాంటివి చదువుకుంటూ వచ్చామనుకోండి మనకు కరెన్సీలు, దేశాల యొక్క రాజధానులు ఇక్కడ కూడా మనకు పూర్తిగా కవర్ కావడం జరుగుతూ ఉంటుంది. కోవాక్సిన్ వాడకానికి అధికారికంగా అనుమతించిన మొట్టమొదటి ఆఫ్రికా ఖండ దేశం ఏంటంటే జింబాబ్వే. నెక్స్ట్ ఇటీవల ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఎన్ని వేల సంవత్సరాల క్రితం నాటి మమ్మీ బయలుపడింది అంటే 2000 సంవత్సరం క్రితం నాటినండి. 2000 సంవత్సరాల క్రితం నాటి 2000 సంవత్సరాల క్రితం నాటిది బయలుపడింది. ఇటీవల ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఎన్ని వేల సంవత్సరాల క్రితం నాటి మమ్మీ బయలుపడింది అంటే 2000 సంవత్సరాల క్రితం నాటి మమ్మీ బయలుపడడం జరిగింది. ఇక్కడ ఈజిప్టును పరిపాలించినటువంటి క్లియోపాత్ర యొక్క మమ్మీ కోసం తవ్వకాలు జరుపుతూ ఉంటే అనేక మమ్మీలు బయలుపడినాయి. అటువంటి వాటిలో పురాతనమైనది ఏదంటే 2000 సంవత్సరాల క్రితం నాటి ఇక్కడ మమ్మీ బయలుపడిందండి. ఆ మమ్మీ యొక్క నోటులో బంగారు నాలుకను అమర్చడం జరిగి ఉందంట. ఆ మమ్మీ యొక్క నోట్లో బంగారు నాలుకన అమర్చి ఉండడం జరిగింది. ఇక్కడ ఈజిప్షియన్ల నమ్మకం ఏమిటంటే మమ్మీలను వాటిని మార్చి చనిపోయిన వారి యొక్క దేహాన్ని ప్రత్యేకమైన రసాయనాలు పూసి వాటిని మమ్మీలుగా భద్రపరుస్తూ ఉంటారు. ఇటువంటి మమ్మీలుగా భద్రపరిచినవి తర్వాత కాలంలో తిరిగి తమను పరిపాలిస్తాయి, తిరిగి వాటి యొక్క జీవం లభిస్తున్న ఒక మూఢాచారంతో వీటిని ఈ విధంగా చేయడం జరిగిందండి. నెక్స్ట్ BDApps.com ను ప్రారంభించిన దేశం ఏది అంటే బంగ్లాదేశ్. BDApps.com ను ప్రారంభించిన దేశం ఏంటంటే బంగ్లాదేశ్ అండి. మరి ఈ BDApps.com యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశంలో ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్లు ఉంటారో వాళ్ళు రూపొందించినటువంటి వివిధ రకాలైనటువంటి యాప్స్ను దీని ద్వారా వీళ్ళు ప్రజలకు చేర్చవేసేదానికి అవకాశం కల్పించారండి. BDApps.com ప్రారంభించిన దేశం ఏంటంటే బంగ్లాదేశ్. దీని యొక్క ఉపయోగం ఏమిటంటే ఐటీసీ మరియు దేశంలో బంగ్లాదేశ్లో ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్లు ఉంటారో, ఎవరైతే యాప్ రూపకర్తలు ఉంటారో అటువంటి వారు తమ రూపొందించినటువంటి వివిధ రకాలంటి యాప్స్ను ప్రజలకు అందుబాటులో తెచ్చేదానికి ఈ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుందండి. మరి బంగ్లాదేశ్ యొక్క రాజధాని గమనించామనుకోండి, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. కరెన్సీ టాకా అండి. నెక్స్ట్
ఆసియా పసిఫిక్ గ్రామీణ మరియు వ్యవసాయ క్రెడిట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమితులైన వారు ఎవరు? ఆసియా పసిఫిక్ గ్రామీణ మరియు వ్యవసాయ క్రెడిట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమితులైన వారు ఎవరంటున్నా జిఆర్ చింతాలా. జిఆర్ చింతాలా. మరి ఈ జిఆర్ చింతాలా అనే ఆయన ఎవరంటున్నా నాబార్డ్ చైర్మన్ అండి. నాబార్డ్ చైర్మన్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆసియా పసిఫిక్ గ్రామీణ మరియు వ్యవసాయ క్రెడిట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమితులైన వారు ఎవరంటున్నా జిఆర్ చింతాలా. జిఆర్ చింతాలా. మరి ఈ జిఆర్ చింతాలా ఎవరంటున్నా నాబార్డ్ చైర్మన్. మన భారతదేశం గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి బ్యాంక్ అనేటువంటి నాబార్డ్ చైర్మన్ అండి. మరి నాబార్డ్ అంటున్నా నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క చైర్మన్ ఈ జిఆర్ చింతాలా. ఈయన ఆసియా పసిఫిక్ గ్రామీణ మరియు వ్యవసాయ క్రెడిట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఎవరండి? జిఆర్ చింతాలా. నెక్స్ట్ యుఎన్ఓ తాజా నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరంలో ఎన్ని మిలియన్ టన్నుల ఆహారం దుర్వినియోగం అవుతోంది? ఎన్ని టన్నుల ఆహారం దుర్వినియోగం అవుతుందంటే 900 మిలియన్ టన్నులండి. 900 మిలియన్ టన్నులు. 900 మిలియన్ టన్నుల ఆహారం అనేది దుర్వినియోగం అవుతున్నది. యుఎన్ఓ తాజా నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం ఎన్ని మిలియన్ టన్నుల ఆహారం అనేది దుర్వినియోగం అవుతోంది? ఎన్ని టన్నులు అంటున్నా 900 మిలియన్ టన్నులండి. ఇక్కడ మనం చూస్తున్నాం అనేక మంది మన పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్లు కానీ జరుగుతుంటేనా ఎక్కువ ఆహారాన్ని పెట్టుకోవడం, దాన్ని చెత్త డబ్బాలు పడడం, ఇటువంటి విధంగా చేయడం వలన 930 మిలియన్ టన్నుల ఆహారాన్ని ప్రతి సంవత్సరం మనం వేస్టేజ్ చేస్తున్నామండి. ఈ 900 మిలియన్ టన్నుల ఆహారంతో ఒక మధ్యస్థ దేశానికి సరిపడినటువంటి జనాభా యొక్క ఆహార కొరత లేకుండా తీర్చవచ్చు. ఒక మధ్యస్థ దేశం ఉదాహరణకు ఇండోనేషియా, లేదంటే పాకిస్తాన్, లేదంటే మెక్సికో, ఇటువంటి తక్కువ జనాభా 30-40 కోట్ల మంది జనాభాకు సరిపడేటువంటి ఆహారాన్ని మనము ప్రతి సంవత్సరం దుర్వినియోగం చేస్తున్నామని చెప్పి యుఎన్ఓ తాజా నివేదికలో బయలుపడింది. ఎన్ని మిలియన్ టన్నులు వేస్ట్ చేస్తున్నామంటే 930 మిలియన్ టన్నులను మనం వేస్ట్ చేయడం జరుగుతున్నది. నెక్స్ట్ ఏ రాష్ట్రంలో ఘరో కీ పాచన్ చెలికా నామ్ కార్యక్రమం? ఏ రాష్ట్రంలో ఘరో కీ పాచన్ చెలిక్ నామ్ కార్యక్రమం మరియు అభివృద్ధి పథకాలను ప్రారంభించబడ్డాయి? ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరాఖండ్. ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరాఖండ్. ఏ రాష్ట్రంలో ఘరో కీ పాచన్ చెలిక్ నామ్ కార్యక్రమం మరియు అభివృద్ధి పథకాలు ప్రారంభించబడినాయంటే ఉత్తరాఖండ్ అండి. మరి ఘరో కీ పాచన్ చెలికా నామ్ అంటే ఏమిటంటేనా కుమార్తె పేరు ఇంటి గుర్తింపు. కుమార్తె పేరు ఇంటి గుర్తింపు అండి. దీనికి మీనింగ్ ఏ రాష్ట్రంలో ఘరో కీ పాచన్ చెలిక్ నామ్ కార్యక్రమం మరియు అభివృద్ధి పథకాలు ప్రారంభమయ్యాయి అంటేనా ఉత్తరాఖండ్లో. మరి ఘరో కీ పాచన్ చెలిక్ నామ్ అంటేనా కుమార్తె పేరు ఇంటి గుర్తింపు అనే అర్థం. ఇక మనం సాధారణంగా చూసామనుకోండి, ఇక్కడ మనం ఇళ్లలో 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు లేదంటే చదువుకున్నటువంటి బాలికలు మధ్యలో చదువు ఆపేసి పెళ్లిళ్ళు చేయడం, ఇటువంటి కారణం వలన వాళ్ళు ఇక్కడ మానసికంగా శారీరకంగా వీళ్ళు పూర్తి ఎదుగుదల కలిగి ఉంటారండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నతమైన చదువులు చదివించాలి, వాళ్లకు వివిధ రకాలైన రంగాల్లో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఉత్తరాఖండ్ ఘరో కీ పాచన్ చెలికా నామ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఎవరైతే కుమార్తె ఉంటారో వారికి విద్య, వైద్య మరియు వివిధ రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ ఆ కుమార్తె పేరు ఆ ఇంటి యొక్క గుర్తింపుగా లభించేలా చేయడం జరుగుతున్నది. ఉదాహరణకు మనం చూస్తుంటాం, మన ఇంట్లోనే ఎవరైనా ఒక ఐఏఎస్ ఉందనుకోండి, ఒక అమ్మాయి చదువుకుంటారంటే ఎంతవరకు పలానా వాళ్ళ తండ్రి పేరు చెప్పి కూతురు పేరు చెప్తారు. అదే ఐఏఎస్ అమ్మాయి అయితేనా పలానా ఐఏఎస్ యొక్క తండ్రి ఏనా అని చెప్పుకుంటారు. ఆ విధంగా గుర్తింపు లభించేలా ఈ ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. నెక్స్ట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ మిషన్ టూల్ పార్క్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది అంటున్నా కర్ణాటక. ఇండియాలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మిషన్ టూల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది అంటేనా కర్ణాటక అండి. ఇక్కడికి నేను చూసామనుకోండి,
సాఫ్ట్వేర్ సిటీ ఆఫ్ ఇండియా, హార్డ్వేర్ సిటీ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మనం చూసామనుకోండి ఇట్లా అనేక రకాలుగా హార్టికల్చర్ సిటీ ఆఫ్ ఇండియా, ఈ విధంగా బెంగళూరు లేదా కర్ణాటక మనం పిలుచుకుంటున్నాం. ఇదే విధంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దేశంలో మొట్టమొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ మిషన్ టూల్ పార్క్ను కర్ణాటకలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఆ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి పరిశ్రమకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలను, మౌలిక వసతులను ఈ ఇంటిగ్రేటెడ్ మిషన్ టూల్ పార్క్ కింద కర్ణాటక ప్రభుత్వం అందిస్తున్నది. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రం నందు ప్రైవేటు ఉద్యోగాల్లో 75% ఉద్యోగాలు ఆ రాష్ట్ర ప్రజలకే ఇచ్చేలా చట్టం చేసింది. ఇటీవల ఏ రాష్ట్రం నందు ప్రైవేటు ఉద్యోగాలలో 75% ఉద్యోగాలు ఆ రాష్ట్ర ప్రజలకే ఇచ్చేలా చట్టం చేశారు అంటే హర్యానా. ఏ రాష్ట్రంలో చట్టం చేసినారంటేనా హర్యానాలో చట్టం చేయడం జరిగిందండి. మరి ఈ చట్టాన్ని ఆమోదించినటువంటి హర్యానా గవర్నర్ ఎవరంటున్నా ఆమోదించారు. ఎవరంటున్నా సత్యదేవ్ నారాయణ్ ఆర్య అండి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల అదే మొట్టమొదటిది అయితేనా మన ఏపీనే అండి. ఫస్ట్ అయితేనే మన ఏపీ. ఇటీవల ఏ రాష్ట్రం నందు ప్రైవేటు ఉద్యోగాలలో 75% ఆ రాష్ట్ర ప్రజలకే ఇచ్చేలా చట్టం చేశారు అంటున్నా హర్యానా. ఈ చట్టాన్ని ఆమోదించిన వారు ఉంటున్నా హర్యానా గవర్నర్ అంటే సత్యదేవ్ నారాయణ్ ఆర్య దీన్ని ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ నందు మా బమలేశ్వరి దేవాలయ అభివృద్ధికి శంకుస్థాపన చేసిన వారు ఎవరు అంటున్నా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్. చాలా ఇంపార్టెంట్ అండి. ఛత్తీస్గఢ్ నందు మా బమలేశ్వరి దేవాలయ అభివృద్ధికి శంకుస్థాపన చేసిన వారు ఎవరంటున్నా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందండి. శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఏ దేవాలయం అండి? ఛత్తీస్గఢ్లోని మా బమలేశ్వరి దేవాలయం. నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారిగా ఫలిత ఆధారిత బడ్జెట్ను రూపొందించిన రాష్ట్రం ఏదంటేనా జార్ఖండ్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫలిత ఆధారిత బడ్జెట్ను రూపొందించిన రాష్ట్రం ఏంటన్నా జార్ఖండ్ అండి. ఇక్కడ 91,227 కోట్లతో 91,227 కోట్లతో ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ఎవరంటున్నా రామేశ్వర్ ఓరానా ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ నిర్దిష్టమైన కాలంలో తమ యొక్క లక్ష్యాలను ఇక్కడ సాధించాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ను రూపొందించారు. ఫలిత ఆధారిత బడ్జెట్ అంటేనా నిర్దిష్టమైన కాలంలో వాళ్ళు సాధించే లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో సాధించేలా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే జార్ఖండ్. ఎన్ని కోట్లతో బడ్జెట్ పెట్టారంటే 2021-22 గాను 91,220 కోట్ల 227 కోట్ల బడ్జెట్ను పెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టేవారు ఎవరంటున్నా రామేశ్వర్ ఓరానా. నెక్స్ట్ దేశవ్యాప్తంగా 4,000 రైల్వే స్టేషన్లలో రుసుము ఆధారిత వైఫై సేవలను ప్రారంభించిన సంస్థ ఏది? రుసుము ఆధారిత వైఫై సేవలను ప్రారంభించిన సంస్థ ఏదంటున్నా రైల్టెల్ అండి. దేశవ్యాప్తంగా 4,000 రైల్వే స్టేషన్లో రుసుము ఆధారిత వైఫై సేవలను ప్రారంభించిన సంస్థ ఏంటంటే రైల్టెల్ అండి. కేవలం 10 రూపాయలతో ఇక్కడ 5GB డేటాను పొందవచ్చును. 5GB డేటాను పొందడం జరుగుతుందండి. 5GB డేటాను పొందడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 4,000 రైల్వే స్టేషన్లో రుసుము ఆధారిత వైఫై సేవలను ప్రారంభించిన సంస్థ ఏదంటున్నా రైల్టెల్. ఈ సంస్థ వచ్చేసి కేవలం 10 రూపాయల రుసుము చెల్లిస్తేనా ఒక రోజుకు 5GB డాటాను ఉచితంగా 5GB డాటాను పొందొచ్చండి. నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాల్లో సముద్ర ప్రాదేశిక ప్రణాళికలలో భాగంగా
భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకుంది? ఏ దేశంతో ఒప్పందం చేసుకుందంటే నార్వే. చాలా ఇంపార్టెంట్ అండి. రాబోయే 5 సంవత్సరాలలో సముద్ర ప్రాదేశిక ప్రణాళికలలో భాగంగా భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టుగా నార్వే. ఇక్కడ మన దేశాన్ని చూసుకుంటున్న మొత్తం 7,516 కిలోమీటర్ల 7,516 కిలోమీటర్ల సముద్ర తీరరేఖ ఉంది. ఈ సముద్ర రేఖ తీర ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా చేయాలి, దానికోసం సహకారం ఇక్కడ నార్వే అందిస్తుందండి. 7,516 కిలోమీటర్ల ఉన్నటువంటి సముద్ర తీరరేఖ వెంబడి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, ఎటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయాలి, ఇక్కడ మత్స్య రంగానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా రూపొందించాలనే ఉద్దేశంతో భారతదేశం నార్వేతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి నార్వే యొక్క రాజధాని చూస్తేనా, రాజధాని ఓస్లో. రాజధాని ఏదంటున్నా ఓస్లో. అదే కరెన్సీ చూసుకున్నాం అనుకోండి, కరెన్సీ నార్వేజియన్ క్రోన్. చాలా ఇంపార్టెంట్ అండి. రాబోయే 5 సంవత్సరాల్లో సముద్ర ప్రాదేశిక ప్రణాళికలలో భాగంగా భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకుందంటే నార్వే. నెక్స్ట్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ. దీన్ని ఏమని పిలుస్తామంటున్నా SFDR అని పిలుస్తామండి. మిజైల్ను విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది? ఏ దేశం అంటేనా భారతదేశం. ఏ దేశం ప్రయోగించిందంటేనా భారతదేశం అండి. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ మిజైల్ను విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏదంటేనా భారతదేశం. ఇక్కడ రాకెట్ కావాల్సినటువంటి ఇంధనాన్ని మండించడానికి ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ని గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ద్వారానే పొందేదానికి ఈ రామ్జెట్ టెక్నాలజీ రూపొందించడం జరిగిందండి. ఈ టెక్నాలజీ రూపొందించడం సంస్థ ఏంటంటే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. దీన్ని ఈరోజే అంటే మార్చి 5వ తేదీన ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందిపూర్లోని ITR ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నందు ఇక్కడ ప్రయోగించడం జరిగిందండి. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ మిజైల్ను విజయవంతంగా ప్రయోగించడం అంటే దేశం ఏంటంటే భారతదేశం. ఈ టెక్నాలజీ ద్వారా మిజైల్ను రూపొందించిన సంస్థ ఏంటంటే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ప్రయోగించినారు అంటేనా 5వ తేదీ ప్రయోగించడం జరిగిందండి. మార్చి 5న ప్రయోగించారు. ఎక్కడ ప్రయోగించారు అంటేనా ఒడిశాలోని చాందిపూర్ దగ్గర ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ ఉదయపూర్ సైన్స్ సెంటర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటేనా త్రిపురలో ప్రారంభించారండి. మనకు ఉదయపూర్ అంటేనే మనకు మొదటి గుర్తు వచ్చేటువంటి రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్. కానీ ఇక్కడ ఉదయపూర్ సైన్స్ సెంటర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించినారు అంటేనా త్రిపురలో ప్రారంభించారండి. ఈశాన్య రాష్ట్రాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీని ఇక్కడ సైన్స్ మీద విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు, వాళ్ళల్లో ఇక్కడ ప్రోత్సాహాన్ని అందించేందుకు ఈ సైన్స్ సెంటర్ను రూపొందించడం జరిగింది. ఎక్కడంటేనా త్రిపుర రాష్ట్రంలో. నెక్స్ట్ ఇటీవల ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంస్థ ఏ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది అంటేనా ఒడిశా. ఏ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుందంటేనా ఒడిశా. ఇటీవల ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంస్థ ఏ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది అంటేనా ఒడిశాతో ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా అనేటువంటి సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగాల్లో ఇది ఒకటండి. ఈ సంస్థ వచ్చేసి ఒడిశాతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. దేనికోసం ఒప్పందం చేసుకుందంటేనా ఇక్కడ ఒడిశా తీర ప్రాంతంలో ఓడరేవుల అభివృద్ధికి మరియు రైల్వే యొక్క ఒడిశాలో నౌకాయాన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ సంస్థ ఒడిశాలో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇటీవల ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఏ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుందంటే ఒడిశా. దేనికోసం అంటేనా ఒడిశాలోని ఇక్కడ ఒడిశాలో నూతన నౌకాశ్రయాల అభివృద్ధి కోసం ఈ సంస్థ ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు?
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు అంటేనా ఐఐటి ఖరగ్పూర్లో స్థాపించారండి. దీన్ని ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ ప్రారంభించారు. నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందండి. ఖరగ్పూర్ యొక్క 66వ స్నాతకోత్సవంలో భాగంగా ఐఐటి ఖరగ్పూర్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఎక్కడంటేనా ఐఐటి ఖరగ్పూర్లో. మరి ఐఐటి ఖరగ్పూర్లో ఎందుకోసం దీన్ని ఏర్పాటు చేసినట్టునా 66వ స్నాతకోత్సవంలో భాగంగా ఇక్కడ ఈయన ప్రసంగిస్తూ ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన 2021 వర్చువల్ ఎడిషన్ను న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన 2021 వర్చువల్ ఎడిషన్ను ఎవరు ప్రారంభించారు అంటేనా కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించడం జరిగిందండి. రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్ వారియర్స్ పుస్తక రచయిత ఎవరు అంటున్నా మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ దీన్ని రచించడం జరిగింది. దీన్ని యాక్చువల్గా 2018లో రచించారండి. 2018లో రచించారు. ఈ సంవత్సరంలో రెండవ ఎడిషన్ విడుదలవుతున్నది. ఈ సంవత్సరంలో రెండవ ఎడిషన్ విడుదల ఇస్తున్నారు ఈ నెల చివరిలో. మరి ఇక్కడ ఈ పుస్తకాన్ని విడుదల చేసినటువంటి పబ్లికేషన్ సంస్థ ఏంటన్నా రామండ్ బుక్ హౌస్ ర్యాండమ్ బుక్ హౌస్ అండి. ఎవరు పబ్లికేషన్ చేస్తున్నారంటున్నా ర్యాండమ్ బుక్ హౌస్ అనేటువంటి సంస్థ ఇక్కడ పబ్లికేషన్ జరుగుతున్నది. నెక్స్ట్ ఇటీవల ఏ బీమా అంబుడ్స్మన్ నిబంధనలో భారత ప్రభుత్వం సవరణలు చేసింది? భారత ప్రభుత్వం సవరణలు చేసిందంటున్నా ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ రూల్స్ 2017 అండి. రూల్స్ 2017లో సవరణలు చేయడం జరిగింది. ఇటీవల ఏ బీమా అంబుడ్స్మన్ నిబంధనల్లో భారత ప్రభుత్వం సవరణలు చేసిందంటున్న ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ రూల్స్ 2017లో సవరణలు తీసుకోవడం జరిగింది. దీంట్లో వచ్చేసి మధ్యవర్తుల యొక్క లేదా బ్రోకర్ల యొక్క ప్రమేయం లేకుండా ఎవరైతే పాలసీదారులు ఉంటారో వాళ్ళకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఇది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ను ప్రారంభించిన మొట్టమొదటి బ్యాంక్ ఏది? ఏదంటే యాక్సిస్ బ్యాంక్ అండి. వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ను ప్రారంభించిన బ్యాంక్ ఏదంటే యాక్సిస్ బ్యాంక్ అండి. దీని ద్వారా వాట్సాప్ ద్వారా తమ అకౌంట్లో ఉన్నటువంటి జమా ఖర్చులు పరిశీలించుకోవచ్చు, లేదంటే వాళ్ళ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, ఎంత విత్డ్రా అయింది, వాళ్ళ యొక్క మినీ స్టేట్మెంట్ గమనించడం, ఫోన్ నెంబర్లు లింక్ చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు. వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ను ప్రారంభించిన మొదటి బ్యాంక్ లేదా బ్యాంక్ ఏదంటే యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ ఏరియస్ దేవతాస్థల్ ఆబ్జెక్ట్ స్పెక్ట్రోగ్రాఫ్ అండ్ కెమెరా. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ స్పెక్ట్రోస్కోప్ అండి. మరియు దేశంలో ఈ రకమైన ఖగోళ స్పెక్ట్రోగ్రాఫ్లో అతిపెద్దది ఇది. అయితే ఈ స్పెక్ట్రోగ్రాఫ్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఏంటంటే ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేటర్స్ రీసెర్చ్ సెంటర్ ఎవరు రూపొందించారంటారా? ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేటర్స్ రీసెర్చ్ సెంటర్ వారు దీన్ని రూపొందించడం జరిగిందండి. ఏరియస్ దేవతాస్థల్ ఆబ్జెక్ట్స్ స్పెక్ట్రోగ్రాఫ్ అండ్ కెమెరా భారతదేశం మొట్టమొదటి స్వదేశీ స్పెక్ట్రోగ్రాఫ్ అండి ఇది. మరియు భారతదేశంలో ఇటువంటి ఖగోళ స్పెక్ట్రోగ్రాఫ్లో అతిపెద్దది ఇదే.
అయితే ఈ స్ప్రెడ్ ప్రోగ్రామ్ను అభివృద్ధి చేసే సంస్థ ఏంటంటే ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేటర్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ అండి. ఇది ఎక్కడుందంటే నైనిటాల్లో ఉంది. ఎక్కడుందంటే నైనిటాల్లో ఉందండి. దీని యొక్క వ్యాసం వచ్చేసి 3.6 మీటర్లు అండి. దీని యొక్క వ్యాసం 3.6 మీటర్లు ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి లేదంటే గెలాక్సీలు పాలపుంతల నుంచి వచ్చేటువంటి మందమైన విద్యుత్ కాంతులను విశ్లేషించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్, జాతీయ భద్రతా దినోత్సవంను ఏ రోజున పాటిస్తారు? జాతీయ భద్రతా దినోత్సవంను ఏ రోజున పాటిస్తారంటే మార్చి 4. జాతీయ భద్రతా దినోత్సవం నేషనల్ సెక్యూరిటీ డేగా ఏ రోజున పాటిస్తారంటే మార్చి 4న పాటించడం జరుగుతుంది. మరి దీని యొక్క థీమ్ ఏమిటంటేనా సడక్ సురక్ష. సడక్ సురక్ష దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రోడ్ సేఫ్టీ అని పిలుస్తామండి. దీన్ని మనము రోడ్ సేఫ్టీ అని పిలుస్తాం. జాతీయ భద్రతా దినోత్సవంను ఏ రోజు పాటిస్తామంటే మార్చి 4 పాటిస్తాం. దీని యొక్క థీమ్ ఏమిటంటే సడక్ సురక్ష అంటే రోడ్ సేఫ్టీ. మనము ఎక్కడైనా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మన వాహనానికి సరైనటువంటి పత్రాలు కానీ, మనము సరైనటువంటి హెల్మెట్ కానీ, లేదంటే శిరస్త్రాసనాలు, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్, ఇటువంటివన్నీ కూడా మనం రోడ్ సేఫ్టీలో భాగంగా ప్రయాణించాలండి. ఇక్కడ మందు దాగి వాహనాలు నడపడం ఇటువంటివన్నీ కూడా చేయకుండా ఖచ్చితంగా రహదారి సూత్రాలను, జాతీయ భద్రతా సూత్రాలను పాటిస్తూ మనం గమ్యస్థానాన్ని చేరుకునేదానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. జాతీయ భద్రతా దినోత్సవం రోజున వీటి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఎప్పుడు అంటే మార్చి 4. నెక్స్ట్, సిఆర్పిఎఫ్ యొక్క తాత్కాలిక డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు ఎవరు? సిఆర్పిఎఫ్ యొక్క తాత్కాలిక డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు ఎవరు? ఎవరంటేనా కుల్దీప్ సింగ్. కుల్దీప్ సింగ్ అండి. మహేశ్వరి ఇప్పుడు ప్రస్తుత డైరెక్టర్ జనరల్ అంటే ఏపీ మహేశ్వరి స్థానంలో కుల్దీప్ సింగ్ గారు తాత్కాలిక డైరెక్టర్ జనరల్గా నియమితులు అవ్వడం జరిగింది. సిఆర్పిఎఫ్ యొక్క తాత్కాలిక డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటున్నా కుల్దీప్ సింగ్. ఎవరి స్థానం అంటున్నా ఏపీ మహేశ్వరి స్థానంలో ఈయన నియమితులు కావడం అయిందండి. మరి సిఆర్పిఎఫ్ అంటే ఏంటండి? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. నెక్స్ట్, 2వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ నందు అత్యధిక పథకాలు సాధించిన రాష్ట్రం ఏది? 2వ ఖేలో ఇండియా గేమ్స్ నందు అత్యధిక పథకాలు సాధించిన అంటే రాష్ట్రం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్. మొత్తం ఎన్ని పథకాలు సాధించింది అంటే 34 పథకాలు సాధించిందండి. మొత్తం ఎన్ని పథకాలు సాధించింది అంటే 34 పథకాలు సాధించింది. ఇందులో 11 స్వర్ణాలు, 18 రజతాలు, 5 కాంస్యాలు సాధించడం జరిగింది. మరి ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ జరిగినాయంటే గుల్మార్గ్లో జరిగినాయండి. 2వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ నందు అత్యధిక పథకాలు సాధించమంటే రాష్ట్రం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఎక్కడ జరిగినాయంటే గుల్మార్గ్లో జరిగినాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం ఎన్ని పథకాలు సాధించినట్టు 34, 11 స్వర్ణాలు, 18 రజతాలు, 6 కాంస్యాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్, ఏఐబిఏ ఛాంపియన్స్ అండ్ వెటరన్స్ కమిటీ చైర్పర్సన్గా నియమితులైన వారు ఎవరు? ఏఐబిఏ ఛాంపియన్స్ అండ్ వెటరన్స్ కమిటీ చైర్మన్గా నియమితులైన వారు ఎవరంటున్నా మేరీ కోమ్. మరి ఏఐబిఏ అంటున్నా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్. దీనికి ఛాంపియన్స్ అండ్ వెటరన్స్ కమిటీ చైర్పర్సన్గా నియమితులైన వారు ఏమంటున్నా భారతదేశం చెందినటువంటి మేరీ కోమ్ ఇక్కడ కమిటీ చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్, జానకి అమ్మన్ నేషనల్ ఫీమేల్ బయోలాజికల్ సైంటిస్ట్ అవార్డు 2020ని పొందిన వారు ఎవరంటున్నా నీతూ సింగ్. జానకి అమ్మన్ నేషనల్ ఫీమేల్ బయోలాజికల్ సైంటిస్ట్ అవార్డు 2020ను అందుకున్న వారు ఎవరంటున్నా నీతూ సింగ్. ఈమె ఎవరంటున్నా ఐఐటి ఢిల్లీ స్టూడెంట్ అండి. నానో టెక్నాలజీ ద్వారా శరీర భాగంలోని వివిధ అవయవాలకు సంబంధించినటువంటి ఇక్కడ వివిధ అవయవాలలో ఏమన్నా కణజాలాలను తొలగించాలన్నా అవయవాలను ట్రీట్మెంట్ చేసేదానికి నానో టెక్నాలజీ రూపొందించడం జరిగింది. జానకి అమ్మన్ నేషనల్ ఫీమేల్ బయోలాజికల్ సైంటిస్ట్ అవార్డు 2020ను
పొందిన వారు ఎవరంటున్నా నీతు సింగ్. ఈమె ఎవరంటున్నా ఐఐటి ఢిల్లీ స్టూడెంట్. ఈమె నూతనంగా వచ్చేసి నానో టెక్నాలజీ పద్ధతిలో శరీరంలోని వివిధ భాగాలలో ఏమైనా వ్యాధులు ఉంటే వాటిని నిర్ధారించడం, వాటికి వివిధ రకాలైన చికిత్సలు నిర్వహించడానికి నానో టెక్నాలజీ రూపొందించడం జరిగిందండి. అందుకుగాను ఈమెకు నీతు సింగ్కు జానకి అమ్మన్ నేషనల్ ఫీమేల్ బయాలజికల్ సైంటిస్ట్ అవార్డు 2020 అందడం జరిగింది. నెక్స్ట్ మీడియా సామాజిక మాధ్యమాల దురుద్దేశంతో, మీడియా మరియు సామాజిక మాధ్యమాలు దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని ఖండించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదిక ఏది? ఏపీ ఫ్యాక్ట్ చెక్. మీడియా సామాజిక మాధ్యమాలు దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని ఖండించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదిక అంటేనా ఏపీ ఫ్యాక్ట్ చెక్ అండి. దీన్ని ఎవరు ప్రారంభించారంటున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వంటి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రభుత్వాన్ని మీద కానీ లేదంటే వ్యక్తిగతంగా కానీ ఏమైనా సరైనటువంటి ఆధారాలు లేకుండా వివిధ రకాల దూషణలు కానీ వాళ్ళ యొక్క పరుగు భంగం కలిగించేలా, వారి యొక్క గౌరవానికి భంగం కలిగించేలా ఇక్కడ ప్రచారాన్ని చేస్తున్న అటువంటి వాటిని తిప్పికొట్టేందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి ఒక వేదికను ఏర్పాటు చేసింది. దాని పేరే ఏపీ ఫ్యాక్ట్ చెక్. దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్గా నియమితులైన వారు ఎవరంటున్నా కుంభ రవిబాబు. ఎవరంటున్నా కుంభ రవిబాబు అండి. ఈయన ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. ఈయన మాజీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారండి. ఈరోజుతో మనము అత్యంత ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఎవరైతే ఉద్యోగం కోసం కష్టపడుతుంటారో, ఎవరైతే ఉద్యోగం తమ లక్ష్యంగా చదువుతుంటారో అటువంటి వారందరూ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ను ఫాలో అవుతూ వాళ్ళకు ఉన్నటువంటి ఏమైనా డౌట్లు అటువంటివి కామెంట్ బాక్స్లో పెట్టినా కూడా మేము వాటి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మా వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో ఈ వీడియో రూపొందించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.